హెల్తీగా ఉండాలి అని అంటే జంక్ని కూడా చాలా హెల్తీగా చేసేసుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా? ఇక్కడ నేనైతే రాగి చక్రాలు అయితే చేస్తున్నాను. అయితే దానికి ముందుగా అయితే పుట్నాల పప్పు కొద్దిగా వేయించి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 కప్పుల దాకా మనం రాగి పిండి తీసుకుంటే హాఫ్ కప్పు పుట్నాల పప్పు అయితే సరిపోతుంది. ఇలా మిక్సీ చేసుకున్న దాంట్లో పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని కొద్దిగా వాము కూడా ఇలా నులిపేసుకొని వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేసేసుకుని ఇలా కొద్దిగా కలిపేసుకొని వాటర్ వేసుకుని అయితే మంచిగా కలిపేసుకోవాలి. మనం జంతికలు చేస్తాం కదా, ఇంకా అదే టెక్స్చర్లో అయితే ఇలా కలిపేసుకున్న తర్వాత మురుకుల గొట్టంకి అయితే ఇలా అయితే ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా జంతికల్లాగా అయితే వేసుకోవాలి. నేను స్టార్ షేప్ వేసుకున్నా కాబట్టి ఇలా వస్తున్నాయి. ఇది బిగినర్స్కి మాత్రమే అండి. మనకి మంచిగా వచ్చే వాళ్ళకైతే డైరెక్ట్ వేసేసుకోవచ్చు, లేదంటే ఒక ప్లేట్కి కానీ లేదంటే ఒక గరిట మీద కానీ వేసుకొని అయితే వేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా క్రిస్పీనెస్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవడం. పిల్లలకి ఎప్పుడైనా జంతికలు చేసి పెట్టాలంటే ఇలా చేసి పెట్టండి. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి అది కూడా హెల్తీగా తింటే బాగుంటుంది కదా. మా పిల్లలు అయితే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.